ఈ రోజు మేమందరం దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్తలేము. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి. గత 70 ఏళ్లకెళ్ళి ఎవరు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చి 10 మాసాలు ఇలా కాలేదు. దాదాపు అక్షరాల 5,000 కోట్లు తెచ్చి నియోజకవర్గం దాదాపు 70 ఏళ్లకెళ్ళి ఇన్ని పైసలు రాలే. ఈ 10 మాసాలకెళ్ళి 5,000 కోట్లు తెచ్చి నియోజకవర్గం డెవలప్ చేస్తుంటే ఈరోజు చాలా మంది అక్కడ ఫార్మా కంపెనీ అంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ దద్దమ్మలకు ఫార్మా కంపెనీ అంటే తెలియదు, కనీసం ఒక పారిశ్రామిక కూడలంటే తెలియదు. ఫార్మా కంపెనీతో పాటు అక్కడ అనేక ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కావచ్చు, ఏదైతే ఈరోజు టెక్నాలజీకి సంబంధించిన అనేక విడిభాగాల తయారీకి సంబంధించిన అనేక ఒక పారిశ్రామిక కూడల్ని ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొమ్మరాజ్పేట కావచ్చు, దుద్యాల కావచ్చు, కోచి కావచ్చు, దౌలతాబాద్, కోడంగల్, మద్దూరు ఉన్నటువంటి యువకులు, డిగ్రీలు చదివిన వాళ్ళు, అదేవిధంగా పీజీలు చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే ఫార్మా కంపెనీ అని ఒక అబద్ధ ప్రచారం చేసి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా చాలా మంది, ఎందుకంటే అమాయక ప్రజలు తెలియదు వాళ్ళకు ఫార్మా అంటే విషయం వస్తుంది, ఈరోజు డెవలప్మెంట్ జరగదని ఒక అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఒకవేళ ఫార్మా అంటే మీకే దాన్ని మేము వ్యతిరేకించే వాళ్ళం, కానీ అక్కడ జరగాల్సింది ఎందుకంటే ఒక పారిశ్రామిక కూడలి. ఆ కూడలి జరిగితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఎక్కడో హైదరాబాద్ లాంటి, బొంబాయి లాంటి ప్రాంతాలకు వచ్చి 20,000కు 30,000కు ఉద్యోగాలు చేస్తున్నాం. అదే మన ప్రాంతానికి వస్తే అమ్మ నాన్న దగ్గరనే ఉండి, ఇంటి దగ్గర ఉండి ఈరోజు 30,000, 40,000 ఒక ఉద్యోగ అవకాశాలని మనం సంపాదించుకునే ఆలోచన. ఈరోజు నిన్న ఈరోజు మీరు అందరికీ తెలుసు, టీవీలో చూసిండ్రు, రాష్ట్ర ప్రజలకి ఆలోచన చేయలేదు. ఈరోజు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ యొక్క డైరెక్షన్లో జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒక కృత్రిమ ఉద్యమం. ఈరోజు రైతులు అక్కడ ఉన్నటువంటి ముత్యాల్లో కావచ్చు, లగచర్ల కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, పులిచెర్లకున్న తండ కావచ్చు, అక్కడ ఉన్న తండావాసులు 90% మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని 90% మంది. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర లెటర్లు రాసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఈ యొక్క సక్సెస్ అయితే మా పప్పులు ఉడతావు, మేము రాజకీయంగా సమాజం అయితే ఆలోచనతో అక్కడ ఉండే పైసలు పంపిస్తున్నారు కేటీఆర్. ఆ కేటీఆర్ పైసలు పంపించి ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఆడే డ్రామా, ఈ డ్రామాని మీరు అందరూ ఆలోచన చేయలేదు. ఈరోజు టీఆర్ఎస్ గుండెల్లారా, మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసింది కదా, ఎక్కడైనా ఏం చేసిను, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే. విధంగా ఉంది పరిస్థితి. మేము ఈరోజు కూర్చోవడానికి ప్రధాన కారణం మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మా తిరుపతి గారు స్పష్టంగా చెప్పిండు, మనము వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎందుకంటే కొంచెం శాంతంగా ఉండాలని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ మొన్న మా కాంగ్రెస్ నాయకుడు మా అధ్యక్షుని మీద ఏదైతే ఆయన మీద మా అధ్యక్షుని మీద దాడి జరిగింది, మేమందరం ఏదో ఆయన సైలెంట్ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం మీద దాడి జరిగింది. మా యొక్క వెంకటరెడ్డి సారు పార్టీలో చూడలే, జెండాలను చూడలే, ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. ఎవరు వచ్చినా సమస్యల మీద ఎవరు వచ్చినా వాళ్ళందరినీ ప్రేమగా పలకరించి ఈరోజు అనేక పనులు చేసిన వ్యక్తి. ఆయన మీద దాడి జరిగింది. కలెక్టర్ గారు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు, వారి మీద నైట్ వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు కూర్చొని మందు తాగిండ్రు, ఈరోజు బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిని రేపు ఏమేం చేయలే, అధికారులు ఖచ్చితంగా వస్తారు కాబట్టి వాళ్ళని నమ్మించి మోసం చేయాలి. నైట్ ప్లాన్ చేసుకున్నారు, దాన్ని తెల్లారి దాన్ని ఇంప్లిమెంట్ చేసి కేవలం ఇది కావాల్సి చేసుకున్న ఉద్యమం. రైతులు 90% మంది రైతులు ఈ దాన్ని సంతోషంగా ఆహ్వానిస్తే వీళ్ళు దాన్ని డ్రామా చేసింది కాబట్టి కేవలం ఈ 10% టీఆర్ఎస్ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయలే. ఎందుకంటే ఒక అధికారి మీద దాడి చేసిందంటే అది ప్రభుత్వం మీద దాడి చేసింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంలో పోతుంటే వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేమందరం ఇక్కడ ఉంటాం. ఈరోజు ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, కోడంగల్ ఉన్న సిఐ గారు తక్షణమే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ రేవంత్ అన్న నాయకత్వం టీఆర్ఎస్ నాయకులు, మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కొడంగల్ ప్రాంతానికి నాకు కొడంగల్ ప్రజలు గుండెలే పెట్టుకొని 3 సార్లు నాకు గెలిపించిండ్రు. కావున ఈ ప్రాంతానికి అభివృద్ధి బాటలో నడిపించాలని సార్ ఒక సంకల్పంతో ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. కానీ నరేందర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద నాయకులు చెప్పినట్ల వాళ్ళ మాటలు విని
ఇక్కడ అమాయకులు రైతులని మరియు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా పనిచేస్తుండ్రు. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము. ఒకవేళ గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో విధాలుగా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎదుర్కోవడం పెద్ద సమస్య మాకు కాదు. మేము తలుసుకుంటే మీరు ఒక్కరు కూడా బయటికి తిరగలేని పరిస్థితి మీకు కలుగుతుంది. అది మీరు ఒక మాట మంచి ఆలోచిస్తుంది. ఎందుకంటే మేము కష్టాల్లో ఏ విధంగా చేయాలి, రాజకీయాలు మాకు తెలుసు. అధికారం లేనప్పుడు రాజకీయం నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రేవంత్ రెడ్డి సార్ అభిమానులకు ఉన్నది. కావున దయచేసి మీరు ఈరోజు అభివృద్ధిని అడ్డుకోవడానికి వేరే ఏదో విషయాలు చెప్పి ఫార్మా కంపెనీ వస్తే ఇక్కడ నష్టం జరుగుతుందని, అరే సన్యాసి వాళ్ళ గతంలో మీ ప్రభుత్వాలు కూడా ఫార్మా కంపెనీ పర్మిషన్ ఇచ్చినాయి కదా, వాళ్ళు అక్కడ ఎందుకు నష్టం జరగలే? వాళ్ళు అక్కడ ఇచ్చినప్పుడు మళ్ళీ కొడంగల్లో కూడా దాదాపు మనకు వస్తే ఇక్కడ మన ఏరియా అభివృద్ధి చెందుతుందని ఆ ఆలోచనతో, అంటే మేము ఎవరినో రైతుల భూమిని గుంజుకోవాలని ఆలోచన లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు గుంజుకోవాలంటే 2 నిమిషాలు పట్టదు. అయినా కూడా నా ప్రజలు, నా వాళ్ళు, వీళ్ళు నాకు ఓటేసిరు. కావున వీళ్ళని ఒప్పించి బలవంతంగా ఒప్పించి వాళ్ళకి చెప్పి మీరు తీసుకోండి అని దసరా పండుగ నాడు వచ్చినప్పుడు అధికారులు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. అయ్యా వాళ్ళకు లేఅవుట్ చేయండి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళ ట్రైనింగ్లో ఒక 17,000 to 18,000 పైసలు వాళ్ళకి వస్తే అమౌంట్ వస్తుంది. దాని తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీను చెప్పినట్టు 30-40 వేల జీతం కూడా వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఆ విధంగా 10 లక్షలు ఇస్తాం. ఇంట్లో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఒక్కటి కాదు, మనదే ప్రభుత్వం కదా, 2 బెడ్రూమ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 వాళ్ళకి ఇస్తాం. ఈ విధంగా ఆదుకుందామని ఇంత మంచి ఆలోచన ఉంటే ఈరోజు ఈ అభివృద్ధి జరిగితే నా అడ్రస్ గల్లంతు అవుతుందని మన రేవంత్ నరేంద్ర రెడ్డి గారు అనుకుంటారు. కానీ మీదే కాదు, నీ పార్టీ నాయకుల అడ్రస్ కూడా గల్లంతి. దాన్ని ఆలోచన చేయకు. మళ్ళీ నువ్వు కళలో కూడా కొడంగల్కి ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే అవుతాను కళగలకు కావునాన్ని రెచ్చగొట్టే విధంగా ఇప్పటి నుంచి మేము ఎందుకంటే గబ్బుగున్నాం. ఒక ప్రభుత్వ విధానం, ప్రభుత్వం తన దీని నుంచి తీసుకుందని ఆలోచన చేసి మేము గమ్ముకున్నాం. గతంలో మన అధ్యక్షుడి మీద దాడి జరిగితే కూడా ఎందుకున్నాడు, మనోళ్ళే కదా అన్నట్లు గమ్ముకున్నాం. ఒకవేళ అట్లా అనుకుంటే తప్పుడు కేసు చేసి మేము కూడా ఎంతో చేసేటోళ్ళం. కానీ ఈనాటి నుంచి మా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నది, మేము ప్రతి ఒక్కరం కూడా ప్రజల దగ్గరికి పోతాం, వాళ్ళని సంజాయిస్తాం, వాళ్ళని ఇచ్చేసి మెప్పించి ఒప్పించి తీసుకుంటాం. కొంతమంది దాంట్లో ఉన్నాం, ఎక్కువ మాటికి 90% టీఆర్ఎస్ ఉండలే దీంట్లో పని చేస్తున్నాం. వాళ్ళు ఏమి ప్రజల ముసుగులు వచ్చి, రైతుల ముసుగులు వచ్చి ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు మాట్లాడేది ఆ వెంకటరెడ్డి సార్ని తీసుకుపోయిన వ్యక్తులు కూడా టీఆర్ఎస్ నాయకులే. మభ్యపెట్టి సార్ ఇక్కడ ఎందుకు మాట్లాడతారు, అక్కడ ప్రజాధికార సేకరణ లోపల తీసుకున్నామని తీసుకుపోయి దాడి చేయడం చాలా తప్పు. ఇటువంటి దాడి చేస్తే దాడికి ప్రతి దాడి కూడా ఉంటుందండి. రైతుల మీద చేయం, రైతులు మా వాళ్ళు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. కానీ మీరు ఒకవేళ ఏమైనా దాడి కుట్రలు చేస్తే మీ మీద దాడికి ప్రతి దాడి తప్పకుండా చేస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. మా ఓపికని మీరు దాన్ని ఏదో ఒక తప్పు విధంగా అనుకోవద్దు. మేము ఓపిక పడుతున్నామంటే మాకు విలువలు తెలుసు, ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగా ప్రజలు మన వాళ్ళు అవన్నీ మాకు తెలుసు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాటం గతంలో చేసినాం. మళ్ళీ అవసరమైతే కూడా మనము మళ్ళీ కూడా నడుము కట్టుకొని ప్రజా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై రేవంత్ అన్న, జై తిరుపతి. అధికారులపై దాడి చేసిన గుండాగాలని వెంటనే, అధికారులపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాగాలని వెంటనే, అధికారులపై దాడి చేసిన కేటీఆర్ గుండాగాలని వెంటనే. ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గ అకింపేట్ ఏరియాలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన కళ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు అక్కడ రైతులతో సమావేశం కావడానికి వెళ్ళడం జరిగింది. కానీ ప్రతి ఒక్క రైతు దీని కొరకు సిద్ధంగానే ఉన్నారు. ఏదో అధికారి వచ్చి మాతోని ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళు సంతోషంగానే ఆయనకు స్వాగతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ గుండాగాళ్ళు కొంతమంది అక్కడ రెచ్చగొట్టి పరిస్థితిని అట్లా క్రియేట్ చేసిండ్రు.
బిడ్డ మీరు యాద పెట్టుకోవాలి. మీ నాయకులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యానాడు నిధులు రాకపోయి కొడంగల్ గడ్డని అప్పుల పాలు చేసిన ఘనత నరేందర్ రెడ్డిని కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. నువ్వు ఏం చేయలేని శాత గాని దత్తమ్మవి ఈ రోజు అద్భుతమైన మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డను. నీ శాత గాలే ఆనాడు నిధులు రాకపోయి నియామకాలు రాకపోయి ఖాళీ కబ్జాలు చేసినావు, ల్యాండ్లు ఎక్కడున్నాయి చూసినావు, ఉస్కా వ్యాపారం చేసుకున్నావు తప్ప ఈ గడ్డ ప్రజలకు ఏమీ న్యాయం చేయలేకపోయినావు బిడ్డను. ఈ రోజు కొడంగల్ గడ్డకు అభివృద్ధి వస్తుంటే కొడంగల్ గడ్డ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతమైన డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వలసలు పోవాలి, ఇక్కడ చదువుకున్న బిడ్డలకు నౌకరీలు రావాలి, ప్రతి ఒక్క సౌకర్యం కల్పించాలని ఆయన ఆలోచన చేస్తుంటే ఇవాళ ఈ దద్దమ్మ కొందరిని రెచ్చగొట్టి ఇవాళ అధికారుల పైన దాడి చేపిస్తావా? నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎస్పీ గారితో డిమాండ్ చేస్తున్నా. మేము ఇవాళ ఇక్కడ వచ్చింది ఇవాళ అధికార పైన జరిగిన ఘటన పైన వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆ కొడుకులని గట్టిగా శిక్షించి వెంటనే ఈ రోజు రాత్రి వరకు అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు మిత్రులారా, ఈ మీడియా రకంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు అకింపేట ఏరియాలో రైతులని మబ్బ పెడుతున్నారు. ఏందని ఫార్మా ఇండస్ట్రీ ఎవరా నాయనా మీకు ఇంత అవగాహన ఉందా? మీకు నాలెడ్జ్ ఉందా? ఇంతకు పువ్వ తింటురా లేదా? అది ఫార్మాసిటీ కాదురా నాయన, అది ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేస్తున్నారు. అక్కడ ఏ రకమైన ఫార్మా కానీ రకరకాలైన ఇండస్ట్రీలు రావచ్చు. మీకు అసలు ఏమొస్తుంది అవగాహన లేని దద్దమ్మలు మీరు ఇవాళ ఫార్మా అని ఇవాళ రైతులని రచ్చగొడుతున్నారు. మేము ఇదే రూపంగా మేమంతా సీనియర్ నాయకులను కూకొని మాట్లాడుకున్నాము. ఈ రోజు మీరు ఆలోచన చేయాలి రైతులారా. మీరు ఒక్కసారి మన తుర్కేపల్లిలో ఉన్నటువంటి మన మెడ్చల్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి తుర్కేపల్లిలో మీరు వెళ్ళి అక్కడ చూడండి. ఇవాళ ఫార్మా ఇండస్ట్రీస్ అక్కడ ఊర్లలో లేవా? అక్కడ ఉన్న సర్పంచ్ గారితో మేము మాట్లాడటం జరిగింది, వెంకటరెడ్డి గారితో మేము మాట్లాడినాం. అక్కడ ఏ నష్టం జరుగుతుంది? ఏ నష్టం జరుగుతలే. ఇవాళ టెక్నాలజీలు మారిపోయినాయి, అంత వ్యవస్థ అద్భుతంగా నడుస్తూ ఉంది. మీరు ఎందుకు ఇది చేసుకుంటలేరు? తెలంగాణ గడ్డలో కొడంగల్ గడ్డ పైన మొట్టమొదటిసారిగా ఇవాళ అభివృద్ధి అయ్యే అవకాశాలు వచ్చింది. ప్రతి ఒక్కరు నిద్రలోకి వెళ్ళి లేవాలి. ఇప్పుడు కాకపోతే చరిత్రలో మళ్ళీ ఎప్పుడు కాదు. ప్రతి ఒక్క కొడంగల్ గడ్డపై పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ నిద్రలకు వెళ్ళి లేవాలి. ఎవరైనా కూడా అభివృద్ధిని అడ్డుకుంటే పండబెట్టి తొక్కుతాం బిడ్డ. ఎవరైనా కూడా అభివృద్ధి వైపు అడ్డేసి వచ్చినా అది ఎవరైనా కూడా చూడకుండా బిడ్డ మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయాలి. చదువుకుంటున్న ప్రతి ఒక్క అన్నదమ్ములతో నేను అడుగుతున్నా, మిత్రులారా, మీకు అవకాశాలు రావద్దా? మీ బతుకులు మారొద్దా? ఎప్పుడు మా బతుకులు మారాలి? కొడంగల్ ఎప్పటి నుంచే వెనుకబడి ఉంది. ఈసారి అవకాశం వస్తే ఈ దద్దమ్మలు ఇలా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టూడెంట్లు చదువుకుంటున్న స్టూడెంట్ల పైన నేను చెప్తున్నా, ఈ స్టూడెంట్లారా మీరు రోడ్లు ఎక్కాలి. ఎందుకంటే అవకాశాలు రావాల్సింది మీకే, మాకు కాదు. మేము నాయకులం మీ కొరకు పోరాటం చేస్తున్నాం. ఈ కొడంగల్ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడనే నౌకరీ చేసుకోవాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలని మేము ఆలోచన చేస్తుంటే ఆనాడు నిధులు త్యాక కొడంగల్ గడ్డకు ఏం చేయలేకపోయినా దద్దమ్మ ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ మీడియా సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఏ అభివృద్ధి వచ్చినా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే మీరే సిద్ధం కావాలి. ఎందుకంటే అభివృద్ధి వచ్చే అవకాశం 100% ఉంది. మిత్రులారా, మా పైన బాధ్యతలు పెరిగినాయి. ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మేమేం చేస్తున్నాం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము కూడా సిద్ధం అయిపోవాలి. మిత్రులారా, ఎవ్వరు కూడా అభివృద్ధిని అడ్డుకుంటే వాళ్ళకు కఠిన జవాబు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా, తమరితో విజ్ఞప్తి, అభివృద్ధి కాదు, ఒక తెలంగాణలోనే ఒక కొడంగల్ అంటే ఒక మోడల్ కొడంగల్ లాగా క్రియేట్ చేయాలని మీతోనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఎవరైతే దాడులు చేశారో నేను స్థానిక ఎస్పీ గారితో డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు సాయంత్రం ముగియకన్నా ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేయకపోతే దీనికన్నా పెద్ద నిరసన ఉంటది. నిరసన కాదు, మేము అక్కడికి వెళ్తాం. ఈ రోజు అధికారి వెళ్తే మీరు దాడి చేశారు కదా, దాడి చేశారు కదా బిడ్డ, మేము అక్కడ వెళ్ళడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం. ఆదేశాలు వచ్చాడు బిడ్డ,
మేము అక్కడ దిగిపోతాం. ఆ రోజు ఆఫీస్ చూపించండి. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం బిడ్డ. నువ్వు ఇలా 10 మందిని తీసుకొని ఆటలు ఆడుతున్నావే, నీ ఆటలు 4 దినాలే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ఈరోజు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఫార్మా అనే కంపెనీ తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఫార్మా అనే కంపెనీ ద్వారా అక్కడున్న రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మంది రైతులు తమ యొక్క భూములు ఇవ్వడానికి సిద్ధంగా ముందుకొచ్చిన తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ గుండాలు ఇంతకుముందు గతంలో ఒక 5 సంవత్సరాలు కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఎందుకలా పాదయాత్ర చేసిండు? కొడంగల్ నియోజకవర్గానికి ఫార్మా కంపెనీ వద్దన్నాడు. మన నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని షాబాదే కదా, షాబాద్ చుట్టూ ఏమి కంపెనీలు లేవా, అక్కడ ఇండస్ట్రీస్ లేవా, అక్కడ ఉద్యోగాలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు లభిస్తున్నాయి కదా. మన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు స్థానికంగా ఉద్యోగాలు వద్దా? దయచేసి రైతులు మీరు ఆలోచించాలి. ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది ప్రజలు ముంబై కానీ, అదేవిధంగా దుబాయ్ కానీ రకరకాల బ్రతుకు కొరకు హైదరాబాద్ కానీ వెళ్ళడం వలస వెళ్తున్నారు. ఆ విధంగా కాకుండా స్థానికంగానే ఒక మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో యువతకు ఇక్కడ ఉద్యోగాల అవకాశం కల్పించాలని ఒక ఫార్మా కంపెనీ తీసుకుని రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీ వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు అక్కడ ఉన్నాయి చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా రకరకాలుగా అక్కడ వ్యాపారం జరుగుతుంది. వాళ్ళ కొడంగల్కు ఫార్మా వస్తేనే అక్కడ ఏమన్నా భూములు కలుషితం అయితే అనవసరమైన అదేవిధంగా ఆ యొక్క విద్యల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా జోన్ లాగా తీసుకొని రకరకాలమైన కంపెనీలను తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వచ్చింది. మన అప్పైపల్లి చెందిన రైతులు చాలా మంది భూములు ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ, అదేవిధంగా పశు వైద్యశాల, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ఈ విధంగా రావడం కూడా ఇంకా ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు ఎవరైతే రైతులు భూములు కోల్పోతే వాళ్ళకు నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక ప్లాట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బైపాస్ రోడ్డు అని గుంటకు ₹1,00,000 చొప్పున రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలకు పథకం వస్తుంది. చాలా మంది రైతులు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి మంచి పంటలు వండాలంటే ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో నీళ్లు లేవు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈరోజు నీళ్లు లేక చాలా మన కొడంగల్ నియోజకవర్గంలో అంటే 3 రకాల పంటలు పండవు, ఓన్లీ ఒకటే రకం పంట పండుతుంది. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే రైతులు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గం అనేది భారతదేశంలో ఒక ప్రఖ్యాతత తీసుకురావడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే టీఆర్ఎస్ గుండెలు కానీ, ఎవరైతే నాయకులు కానీ అభివృద్ధికి అడ్డుకుంటారో ఖచ్చితంగా వారిపైన ప్రత్యామ్నాయంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా దాడులు చేస్తాం. ఏంటంటే మనము ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము, మన మధ్యలో గొడవలొద్దు, అందరం ఒక అన్నదమ్ములుగా కలుసుకున్నామనే ఉద్దేశంతో మేము కూడా సామరస్యంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రాంతం ఇది భవిష్యత్ తరాలకు ఊహించుకోవాలి. ఈరోజు మా వయసు 40 సంవత్సరాలు ఉంది. ఫ్యూచర్లో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకొని ఇక్కడనే వాళ్ళ పోషణ ఉండాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తీసుకురండి. ఖచ్చితంగా మేము కూడా ఆ రైతులతోటి వెళ్ళి మాట్లాడతాం, రైతులకు మేము రిక్వెస్ట్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం, చెప్తాం. ఎందుకంటే కొంతమంది నాయకులు ఏం చేసిందంటే
రైతులలో భేదాభిప్రాయాలు సృష్టించిండు. ఈ భూమి పోతుంది, అది పోతుంది. చాలా ఈరోజు ఎంతోమంది ఈరోజు పాటనేపల్లి కానీ, ఇంగనూరు కానీ, చంద్రకల్ కానీ, అదేవిధంగా గోకబస్లావత్ కానీ చాలామంది గ్రామాల్లో రైతులు ముందుకు వస్తుంది భూములు చేయడానికి. ఈరోజు అంటే కొంతమంది రైతులు మాత్రమే అక్కడ కావాలని రెచ్చగొడుతుందని నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముత్యాల మండలంలో జరిగినటువంటి ఘటన పైన ఇవాళ కొడంగల్ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా అన్నట్టుగా గతంలో కొడంగల్ అంటేనే తెలియని ఊరిది. ఇవాళ రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో మారుమవుతుంది మన ఊరు. ఎందుకోసమయ్యా? మనకు రోడ్లు ఒకటే కావాలా? వేరే వేరే ఫార్మా కంపెనీస్ కానీ ఇంకా హాస్పిటల్స్ కానీ వద్దా? మనకి ఒకటే రోడ్లు అయితే డెవలప్ అయినట్టేనా? మారాలి. ఫస్ట్ మనం రైతులం కూడా మారాలి. ఎవరు చెప్తే వాని మాటలు వింటాం మనం. ఇవాళ నిజంగా ఎప్పుడు దొరకని వరం మన కొడంగల్కి దొరికింది. ఎవడో గాజుగాడు వస్తాడు, ఎవడో పోతున్నాడు. ఇంతకే మిగిలిన మనం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, మీరు అందరు గమనించాలి. ఎందుకు గమనించాలంటే ఈ 5 ఏళ్లలో మన కొడంగల్ అనేది ఒక చరిత్రలో, ఒక హిస్టరీలో నిలిచిపోతుంది. అట్లాంటి రోజులు మన కొడంగల్కు వచ్చినాయి. కాబట్టి మీరు అనవసరంగా టీఆర్ఎస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల, బీజేపీల మాటిని అధికారుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ కొడంగల్ తరపు నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవానికైతే ఏ నాయకుడు పోయినా, ఏ చిన్న కార్యకర్త పోయినా, ఏ రైతు పోయినా ఇవాళ కడా వెంకటరెడ్డి గారు ఆప్యాయంగా పనిచేసి ఇవాళ పంపిస్తూ ఉన్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవానికి గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం మా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఇట్లా కాగితాలు చింపే రోజులు పోయినాయి. ఆ రోజులు కాకుండా ఇవాళ కొడంగల్ అనేది ఒక హిస్టరీలో నిలవాలని చెప్పేసి ఏ పార్టీడైనా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేస్తూ ఉంటే, ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు అధికారుల మీద దాడి చేస్తున్నామంటే ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా వాస్తవంగా. ఎందుకంటే అక్కడ ఉన్న లంబడి సోదరులు చాలా ఆతృతగా కొట్లాటాల దాడి దిగుతున్నారు. ఎందుకు దిగుతురాయా? వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నారు? మీరు వాళ్ళు సమస్యలని కాకపోతే వాళ్ళు ఇవ్వాలన్నా ఫార్మా కంపెనీకి ఇస్తారా ఇయ్యారనే ఉద్దేశం మీద అక్కడ వస్తుంటే మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ దాడికి పాల్పడ్డారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు గమనించాలి. ప్రతి ఒక్క లంబాడి సోదరులకు చెప్తున్నా, బీసీ సోదరులకు చెప్తున్నా. ఎందుకంటే అక్కడ రెచ్చగొట్టి కొట్లాటకు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మీరు అట్లాంటిది మీరు మీ మనసులో పెట్టుకోకుండా సామరస్యంగా అభివృద్ధిని అడ్డుకోకుండా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కడుపులుడుకుతుండయి కాషాయబోనికి చెయ్యిని చూసి, చెయ్యి గురుతుని చూసి, అన్నని చూసి, రేవంత్ అన్నని చూసి కళ్ళు మండుతుండయి బీఆర్ఎస్కి. కడుపులుడుకుతుండయి కాషాయబోనికి 10 నెలల పాలనలో హామీలన్నీ అమలు చేస్తే ఉచిత బస్సు అని మాట తప్పనే లేడు. ఆరోగ్యశ్రీ పథకము అందుబాటులోకి వచ్చింది. కళ్ళు మండుతుండై బీఆర్ఎస్కి, కడుపులుడుకుతుండై కాషాయబోనికి. కళ్ళు మండుతుండై బీఆర్ఎస్కి, కడుపులుడుకుతుండై కాషాయబోనికి. 200 యూనిట్లు కరెంటు ఇచ్చినాడు. 200 యూనిట్ల కరెంటు ఇచ్చినాడు. ఉచిత బస్సు అని మాట తప్పనే లేడు. కళ్ళు మండుతుండై బీఆర్ఎస్కి, కడుపులుడుకుతుండై కాషాయబోనికి. జై కాంగ్రెస్. లగచర్ల గ్రామంలో జరిగినటువంటి దాడి ప్రభుత్వ అధికారుల మీద జరిగింది కాదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇది బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాడి జరిగింది కళా ఆఫీసర్ మీద. అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఆ వ్యక్తి కొడంగల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం కోసము 24 గంటలు రాత్రి అనక పగలనక ఇక్కడే ఉంటూ సేవలు అందిస్తున్న వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. మరి రైతులు ఎక్కడైనా దాడి చేస్తారా అంటే రైతులు దాడి చేయరు. ఆ దాడిలో వాళ్ళు ఖచ్చితంగా రైతులు అయితే వాళ్ళు మాట రూపకంగానో ఇంకే రూపకంగానో చేస్తారు. కలెక్టర్ దిగగానే వెంటనే వాళ్ళు
మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ గానే జరిగింది. అంతేకాకుండా గత వారం రోజుల కింద అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా దాడి జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయలేదు. వీటి మీద అంతేకాకుండా ఒక కలెక్టర్ గ్రామ సభకు వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైందో మరి మా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వీళ్ళు కూడా నాకు తెలిసి వీళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీతో కుమ్మకయ్యి ఉన్నారా? బిడ్డ ఒకవేళ అట్లాగానే మాకు తెలిస్తే మీకు సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, జాగ్రత్త. ఇదంతా కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మాట్లాడుతున్నట్టు, ప్రతి కార్యకర్త ఖండిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెంటనే అక్కడ దాడి జరిగిన వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి ఏ కార్యకర్త